ఓకే నంగా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ టాపిక్ వచ్చరికి ఏంటంటే సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ 2 రివ్యూ అయితే వీడియోలో మాట్లాడుకుందాం. సో మనకు సేవ్ ది టైగర్స్ 1 అయితే మనకు 2023 అని వచ్చింది. సో సీజన్ 1కి సంబంధించి సీజన్ 2 అయితే మనకు ఈ మంత్ 15కి అయితే రిలీజ్ అయింది. సో నేనైతే ఇప్పుడు పెడుతున్న రివ్యూ. సో ఈ సిరీస్ అనేది ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అనేది వీడియోలో మాట్లాడుకుందాం. మనకు ప్రతి ఎపిసోడ్ అనేది ఒక 33 మినిట్స్ దాకా అయితే ఉంటుంది. అండ్ మనకు దీంట్లో 7 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. సో నేను కంప్లీట్ చేసిన తర్వాత నా రివ్యూ ఎలా ఉందనంటే, నాకు ఎలా అనిపించిందంటే బాగుంది భయ్య, కొంచెం ఫన్ తోటి, కొంచెం స్టోరీ తోటి అలా బాగానే ఉంది. మూవీ అనేది స్టార్టింగ్ మనకు పార్ట్ 1 నుంచి ఎక్కడ దాకా ఎండ్ అయిందో సో సేమ్ యాజ్ టూజ్గా మనకు సీజన్ 2 కూడా దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ కొత్త ఫ్రెష్ స్టోరీ అయితే కాదు. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో స్టోరీ ఏంటంటే హంసలతో అనుకుంటా ఒక హీరోయిన్ అయితే ఉంటుంది. ఆ హంసన్ అనేది ఇవి మన ముగ్గురు క్యారెక్టర్స్ అదేనండి, మన ప్రియదర్శి గారు అండ్ అభినవ్ గారు, సో ఇంకొక అదర్ క్యారెక్టర్ మనకు తెలిసిందే హీరో గారు. సో వీళ్ళు ముగ్గురు ఏం చేశారు, అసలుకి ఆమెని అసలు కిడ్నాప్ చేశారు అన్నట్టు కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, అతని మీద కొడతారు చేస్తారు. సో అసలు ఏమైంది ఏందనేది ఓవరాల్గా స్టోరీ. ఈ సిరీస్ చూసినాక మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎపిసోడ్స్లలో ఎలా ఉన్నాయి ఎపిసోడ్స్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. 7 ఎపిసోడ్స్లో నాకు నచ్చిన ఎపిసోడ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్తో స్టార్ట్ అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఏం చేస్తారు అనేది ఆ పాయింట్ ఆఫ్ తోని మనకు సెకండ్ హాఫ్లో క్లారిఫై అయిపోతుంది. అండ్ ఆ తర్వాత నుంచి స్టోరీ అనేది మళ్ళీ వాళ్ళ ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది యాజ్ యూజువల్గా మనకు ఫస్ట్ సీజన్లో ఎలా చూపెట్టారో సో ఆ వేలో కొంచెం చూపెడతా ఉంటారు. సెకండ్ ఎపిసోడ్ నుంచి 4th ఎపిసోడ్ ఆ విధంగా. ఇక లాస్ట్ ఎపిసోడ్స్ 2 బాగున్నాయి భయ్య. 2 6th 7th ఎపిసోడ్స్ కొంచెం బాగున్నాయి. అది కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో, అది కొంచెం ఫన్ వేలో ఆ విధంగా అయితే ఉంటుంది. ఒక మంచి వెబ్ సిరీస్ని చూద్దాము అని అనుకుంటే మాత్రం సీజన్ 1 చూడని వాళ్ళు ఉంటే కనుక ఈ సీజన్ చూడొద్దు. సీజన్ 1 చూసిన తర్వాతనే ఈ సీజన్ 2 చూడండి అని చెప్తాను. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అంటే ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, అండ్ దాంతోపాటు కొంచెం హిలారియస్ కామెడీ ఆ వేలో ఉంటుంది. సీన్స్ అనేవి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దీంట్లో మెయిన్గా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మన ప్రియదర్శన్ గారు అండ్ అదే గంట అని ఉంటుంది, గంట రవి అని ఉంటుంది మన హీరో. సో అతను క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చుతుంది. సో దీంట్లో కూడా చాలా బాగా ఉన్నారు. అండ్ దాంతోపాటు మన అభినవ్ గారు కూడా చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. అతని కామెడీ కూడా కొంచెం వర్కౌట్ అయిందని చెప్తాను. అండ్ మన ముక్కు అని అవినాష్ తెలుసు, మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అతను వచ్చినప్పుడు కొంచెం కామెడీ వేలో కొంచెం బాగా అనిపించింది అక్కడ కొన్ని సీన్స్ దగ్గర. అది మనకు మ్యాక్సిమం సెకండ్ ఎపిసోడ్ 3rd ఎపిసోడ్లో మనకు అతని ఎంట్రీ అయితే కనిపిస్తుంది. చూడండి, మీకు మూవీ చూస్తే అర్థమైతే మొత్తం నేను మళ్ళీ రివీల్ చేస్తున్నా బ్రో అని అంటారు. సో మైనస్ థింగ్స్ గురించి మాట్లాడుకుంటే కొన్ని ఇక్కడ చూస్తున్నారు ఈ సీన్స్. సో ఈ సీన్స్ అనేది కొంచెం ఇక్కడ కొంచెం ఏదో ల్యాగ్లో అది ఎందుకు అసలు పెట్టాల్సిన అవసరం లేదు అలాంటి గెటప్స్ అన్నట్టు కొంచెం అనిపించింది. అంతకుమించి ఏమీ లేదు. ఓవరాల్గా సిరీస్ అయితే గుడ్. అండ్ అందరు చూడాల్సిన ఫిలిం అంటే చూడాల్సిన ఫిలిమే. అడల్ట్ కంటెంట్ అలాంటివి ఏముండయి, కాకపోతే కొన్ని వర్డ్స్ అనేటివి కొంచెము ఎక్కడికి వెళ్తాయి, అంతకుమించి ఏం లేదు. సో ఇదనమాట సేవ్ ది టైగర్స్ 2 సిరీస్. మనకి సిరీస్ అనేది స్ట్రీమింగ్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వెళ్ళి చూసేయండి. అండ్ మీ అందరికి కూడా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే అండ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ దట్స్ ద వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.